హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు నవరాత్రులు కదండి, మనం అమ్మవారికి కొబ్బరి రైస్ పెడుతూ ఉంటాం కదా. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది ప్రసాదం కింద అయినా లేకపోతే లంచ్ బాక్సెస్లోకి కానీ మనం వెరైటీగా సింపుల్గా టైం లేనప్పుడు మన పిల్లలకి టేస్టీగా పెట్టాలనుకునే బెస్ట్ రెసిపీ అండి ఇది. అసలు కారం కూడా ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. నా స్టైల్లో చేశాను. మన ఛానల్లో ఫుల్ వీడియోని అయితే పోస్ట్ పెట్టానండి. తప్పనిసరిగా అయితే చూడండి, చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన, చాలా బాగా వచ్చిందండి. నేను త్వరలోనే నవరాత్రులు అయిపోయిన తర్వాత కొబ్బరి పాలతో బిర్యానీ కూడా చేస్తాను. అది కూడా త్వరలోనే పోస్ట్ పెడతానండి. ఇది నా స్టైల్లో కొబ్బరి రైస్ చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. ట్రై చేసి కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.